అందరికీ నమస్తే. నాతో ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు సార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్. సార్తో మాట్లాడదాం. సార్తో చాలా మాట్లాడాలని ఉంది. సార్ రాజకీయాలకు అతీతంగా ఉంటారు. నేటి రాజకీయాలు కాదు, పాత రాజకీయాల నుంచి నేటి పాలన వరకు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు అని అందరం ఊహించినాం నిజంగా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి, పోటీ చేస్తారు అక్కడి నుంచి ఇక్కడ నుంచి అంది. ఏమైంది సడన్గా మొత్తం ప్యాకప్ చేసింది అసలు? యాక్చువల్గా కోట్ల రూపాయల మీద ఉంది. ఒకటి 50 కోట్లు, ఒక పార్టీ పేరు చెప్పాను కానీ ఒక పార్టీ 40 కోట్లు. అంటే ఈ 50-40 కోట్లు ఉంటేనే మీరు రండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను బీజేపీని అయితే నేను అడగలేదు, బీజేపీ నన్ను అడగలేదు. మిగతా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలు, నేను కాంగ్రెస్కు అప్లై చేసిన, బీఆర్ఎస్ అంటే అప్లై చేయలేదు, కానీ వాళ్ళు అడగలేదు, బీఆర్ఎస్ అప్లై చేయలేదు. బట్ ఆ పార్టీలలో కోట్ల రూపాయల మీదనే ఉన్నాయి. కాబట్టి అంటే కోట్ల రూపాయల రాజకీయాల్లో మనం సెట్ కాదు. నాలాంటి నాకు ఇట్లాంటి కోట్లు తప్ప ఇంకొక అట్లాంటి కోట్లు ఏం లేవు నా దగ్గర. అంబేద్కర్ లాగా ఒక 5-6 కోట్లు ఉంటాయి నా దగ్గర. ఆ కోట్లు తప్ప ఇంకొక ఆ కోట్లు లేవు, కరెన్సీ కోట్లు లేవు. సో కాబట్టి నేను ఇక అందుకే సైలెంట్ అయిపోయాను. గతంలో నేను 2015లోనే ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్గా చేసి ఉన్నా కదా. సో కాబట్టి మళ్ళీ ఇండిపెండెంట్గా చేయడం వల్ల పెద్ద యూజ్ లేదు అనేది ఒకటి. తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ కూడా అన్నారు ఇండిపెండెంట్గా వద్దు సార్, ఎందుకు అనవసరంగా, అంతకుముందు చేశారు కదా. మీరు అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీల తరఫున చేసింది? కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి, బిఎల్ఎఫ్ మద్దతు, బట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసిన నేను. ఏ పార్టీ సింబల్ మీద చేయలే. వరంగల్ నుంచి చేసింది? వరంగల్ పార్లమెంట్ చేసిన. అయితే ఇవాళ ఒక కేజ్రీవాల్ లాగా, ఒక కాన్షీరామ్ లాగా ఇక్కడ రాజకీయాలు డబ్బు రహిత రాజకీయాలు లేవు. నిజంగా చెప్పాలంటే కాన్షీరాము, కేజ్రీవాల్ నాకు ఒక మోడల్. వాళ్ళిద్దరు ఒక మోడల్. నేను చూశాను, కాన్షీరామ్తో తిరిగాను. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కాన్షీరామ్ గారితో తిరగలేదు, కానీ అధ్యక్షులు అయ్యాను పార్టీకి. బట్ నేను కాన్షీరామ్ గారితో 15 ఏళ్ళు తిరిగాను. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఆయన పని విధానము అన్నీ తెలుసు. అందుకే మా ఆవిడను కార్పొరేటర్గా పోటీ చేయించిన, ఎంపీగా పోటీ చేయించిన, ఎమ్మెల్యే పోటీ చేయించిన, జనరల్ స్థానాలలో. ఇండిపెండెంట్గానే, అది కూడా జనరల్ స్థానాలలో. సో నేను మాత్రమే రిజర్వేషన్లో పోటీ చేసిన. సో కాబట్టి కాన్షీరామ్ మెథడాలజీ కొంత తెలుసు కాబట్టి, బీఎస్పీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి. ఇక్కడ రాజకీయాలు వేరు, ఉత్తరాది రాజకీయాలు వేరు. ఉత్తరాది రాజకీయాలు ఏంటంటే డబ్బులు చాలా తక్కువ ఉంటాయి. అందులో కాన్షీరామ్ గారి పీరియడ్లో మరీ తక్కువ ఉండే. ఆ రోజు ఏంటంటే మామూలుగా కూరగాయలు అమ్ముకునే ఒక లేడీని ఎమ్మెల్యే చేశాడు, చెప్పులు కుట్టే వాళ్ళని ఎమ్మెల్యే చేశాడు, మంత్రులు చేశారు, మామూలు చిన్న కుల వృత్తులను చేసుకునే వాళ్ళని చేశాడు. 20,000తో, 50,000తో, 1,00,000తో, 5,00,000తో. 5 లక్షలు అంటే చాలా ఎక్కువ అక్కడ ఖర్చు. 5 lakhs పెట్టినంటే చాలా గొప్ప ఖర్చు ఆ రోజుల్లో ఆయన కాన్షీరామ్ గారితో తిరిగినప్పుడు. నేను చెప్పేది 1995లో ఆ మాయావతి గారు తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను ఆ ఏరియాలో తిరిగినప్పుడు, ఆమె ఎన్నికలప్పుడు. సో ఆ ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు వాళ్ళు ఎంత తక్కువ ఖర్చుతో ఉన్నట్టు 50,000 కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యారు అక్కడ. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 50 కోట్లు, 50 ఇక్కడ టిఫిన్ కూడా సరిపో, ఒకరోజు టిఫిన్ ఖర్చు కాదు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 50 కోట్లు సరిపో, అక్కడ 50,000తో ఎమ్మెల్యే గెలిచాడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నది కాబట్టి నాలాంటి వాడు ఇట్లా కార్పొరేట్ రాజకీయాల్లో పనికిరాడని చెప్పేసి. ఎక్కడ సార్ తప్పు? రాజకీయ పార్టీలదా, జనాలదా, ఎవరిదా తప్పు? రాజకీయ పార్టీ లేదండి. రాజకీయ పార్టీలు ఏదైతే బాగా అలవాటు చేసాయి, డబ్బులకు బాగా అలవాటు చేసి అయిపోయింది. ప్రజలు డబ్బు ఇవ్వకపోతే ఓటు వేయని పరిస్థితికి వచ్చిండ్రు. మాకు ఎందుకు ఇవ్వలేదని ధర్నా చేసే పరిస్థితి, మేము వేయమనే పరిస్థితికి. అసలు ప్రజలకు డబ్బుతో ఏం పని? యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలు విలువైన ఓటును విలువైన వ్యక్తికి వేయాలి. దాంట్లో అసలు డబ్బు ప్రమేయమే లేదు. డబ్బు ప్రమేయం ఎక్కడ ఉంటుందంటే ఎలక్షన్ ఖర్చుల కోసం. ఏంది? తిరగడానికి డీజిల్ ఖర్చులు, తినడానికి మనతో వచ్చిన వాళ్ళ ఖర్చులు, ఆ రోజు మీటింగ్లకు, టెంట్లకు, వాటికి వీటికి తప్ప ప్రజలకు డబ్బు ఇచ్చే రోలే లేదు అక్కడ. సో దానంతా కూడా ఏంటంటే ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న ఎవరైతే కార్పొరేట్ రాజకీయాలు స్టార్ట్ చేశారో, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఏం చేశారంటే పూర్తిగా కార్పొరేట్ రాజకీయాలు, కోట్లాది రూపాయలు రాజకీయాలు చేసి వాళ్ళ రాజకీయాలను డబ్బుమయం చేసేసారు. సో దక్షిణాదిలో ఆ ట్రెండ్ ఉంది. ఉత్తరాదిలో ఇంకా ట్రెండ్ పూర్తి స్థాయిలో రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది ఆ ట్రెండ్. బట్ ఏదేమైనా ఉత్తరాదిలో చాలా ఇంకా ప్రజలు ఒక అనామకుడైన ఆజాద్ను, చంద్రశేఖర్ ఆజాద్ను గెలిపించారు అక్కడ ఎంపీగా. మాయావతి ఉన్నప్పుడు కూడా, మాయావతి అప్పుడు డబ్బులున్న వ్యక్తి ఏం కాదు, ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా డబ్బులున్న వ్యక్తి ఏం కాదు ఆమె. సో ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా.
కాబట్టి అక్కడ చాలా సామాన్యులు సైతం గెలవగలిగినారు. ఇవాళ కేజ్రీవాల్ నాయకత్వంలో కూడా అక్కడ ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే కాగలిగిండు. స్వీపర్ జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే కాగలరు. మరి ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుందా? సో ఆ పరిస్థితిని మనం ఊహించగలమా యాక్చువల్గా ఇక్కడ? సో ఊహించే పరిస్థితే లేదు. కాబట్టి ఎక్కడ సిస్టమ్ ఎక్కడ ఖరాబ్ అయింది? అదే పొలిటికల్ పార్టీలే ఖరాబ్ చేశాయి సిస్టాన్ని, ప్రజలకు డబ్బులు అలవాటు చేశాయి. నేను పోటీ చేసినప్పుడు ఒక ఓటు ఒక ఓటు అడిగాను ప్రజల్ని, కానిషరామ్ ఇచ్చిన నేత. అది కూడా ఇది మీరు ఒక రూపాయి వాళ్ళే ఇవ్వాలి, ఒక ఓటు కూడా వాళ్ళే ఇవ్వాలి. నేను అన్నాను, నన్ను మీరు పని చేయకపోతే గల్లబట్టి నన్ను నిలదీయాలి. నాకు ఎప్పుడు ఇస్తారు? నేను నీకు రుణపడి ఎప్పుడు ఉంటా అంటే నువ్వు నాకు రూపాయి ఇచ్చినప్పుడు, నేను నీకు రుణపడి ఉంటా. నేను రూపాయి నీకు ఇస్తే నువ్వు నాకు రుణపడి ఉండాలి. కాబట్టి ప్రజలకు నేను సేవకునిగా ఉండాలి తప్ప ప్రజలు నాకు సేవకులుగా ఉండడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ప్రజాప్రతినిధులు సేవకులే తప్ప వాళ్ళు యజమానులు కాదు. సో యజమానిగా వ్యవహరిస్తుంది ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలంతా యజమానులు. నేను బటన్ నొక్కితే అంటే ఒక యజమాని పైసలు ఇస్తే తినే పరిస్థితి ఎవరిది? ఓటర్స్ది, ప్రజలది. అంటే ఓ యజమాని దళిత బంధిస్తే ఒక బానిస అంటే లేదా ఒక డిపెండెంట్ తీసుకునే పరిస్థితి లాగుంది. అంటే ప్రజలకి ఇవాళ ఏమైందంటే యజమాని లేదా పనివాడు సంబంధాల మధ్య అట్లా ఏర్పడింది. నేనేమంటానంటే యజమాని పనివాడు సంబంధాలు కాదు, ప్రజలే యజమానులు. యాక్చువల్గా ప్రజాస్వామ్యానికి యజమానులు ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది ప్రజలు. సో అట్లాంటిది ఏమైందంటే వాళ్ళని బానిసలు చేశారు, వాళ్ళని తాగుబోతులు చేశారు, వాళ్ళని తిరుగుబోతులు చేశారు, వాళ్ళని డబ్బుకు ప్రలోభాలకు గురి చేశారు. అనేక రకాల ప్రలోభాలకు గురి చేసిన ఈ రాజకీయ వ్యవస్థలో ఇవాళ మనం మంచి రాజకీయాలని ఆశించడము అనే దాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతుంది. సో కాబట్టి ఇట్లాంటి నేనేమంటానంటే ఢిల్లీలో జరిగిన పరిణామాలు, కేజ్రీవాల్ సరే ఇవాళ ఆయన మీద ఏదో కుంభకోణం అది ఇది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఒక పాలసీ ప్రభుత్వ పాలసీలో ఇతరుల భాగస్వామ్యం ఏ మేరకు ఉంటుంది? ఇప్పుడు ఒక ప్రభుత్వ పాలసీ, లిక్కర్ పాలసీసే గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ పాలసీలలో ఇతరుల యొక్క ప్రమేయం ఏముంటుంది? ఒకవేళ ఉంటే అది పాలసీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? దాంట్లో హవాలా ఎంత జరిగింది? రకరకాల వివరాలు ఇప్పుడంతా ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేతిలో ఉన్నాయి, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. బట్ ఏదేమైనా స్టార్టింగ్లో కేజ్రీవాల్ చాలా అద్భుతంగా ఢిల్లీలో, అంత అద్భుతం అంటే ఒక ఢిల్లీ కేంద్రాన్ని కూడా కబ్జా చేయగలిగాడు, అన్ని పార్టీలను దెబ్బగొట్టగలిగాడు. సో నాకు కానిషరామ్ గారి తర్వాత కేజ్రీవాల్ బాగా నచ్చాడు అక్కడ. కాబట్టి అట్లాంటి విధానం హైదరాబాద్లో రావాలి, అట్లాంటి పని విధానం హైదరాబాద్లో రావాలి. రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాలా? సో సమూలమైన మార్పులు రావాలంటే ఈ కార్పొరేట్ రాజకీయాలు, కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అంతం కావాలా? అప్పుడే ఇవాళ దేశంలో కూడా అంతే, దేశంలో కూడా కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు ఉన్నాయి. సో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అంటే కేంద్ర జాతీయ పార్టీల పరిస్థితి అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఏమైనా మారిందా సార్ తెలంగాణ? దానికన్నా ముందు ఒక క్వశ్చన్ కాదు సార్, ఇప్పుడు మీరు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడింది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత కూడా సేమ్ కేసులో జైల్లో ఉన్నారు. సేమ్ కేజ్రీవాల్ లాగానే చూడాలా? నేను ఏమంటానంటే ఇప్పుడు ఎవరో ఒకరు నాకు డబ్బులు ఇచ్చారు అనే దానికంటే ఇప్పుడు ఆ కేసులు ఎలా ఉన్నాయంటే 100 కోట్లు నాకు ఇచ్చారు అనేదానికి పూర్తి స్థాయి ఆధారాలను మనం క్లియర్గా చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆరోపణలు వేరు, రుజువులు వేరు. ఇప్పుడు ఆరోపణలతోనే జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్ పూర్తిగా. ఆయన కూడా ఇప్పుడు అంటే ఆ కేసుకు లింక్ అయినప్పుడు ఆరోపణలకు ఎంత వస్తుంది కవిత కూడా. ఇప్పుడు రుజువులు అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ అయ్యేది కాక నేను పూర్తిగా వాళ్ళ నేరస్తులు అన్నాను. ఎవరైనా ఏ కేసులో ఉన్నా సరే పూర్తి స్థాయి నేను, ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నా, అనేక రకాల తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర ఉంది చాలామందికి. సో తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఇలా చాలామంది 30 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏం లేదు, వాటికి ఏం సంబంధం లేని కేసులు ఉన్నాయి, ఏమీ సంబంధం లేకుండా 30 ఏళ్ళు జైల్లో ఉన్నాయంటే మళ్ళీ తర్వాత ప్రభుత్వం క్షమాపణ చెప్పింది అట్లాంటి వాళ్ళకి. అంటే క్షమాపణ చెప్పి లాంటిది వాడు 30 ఏళ్ళ జీవితం ఆగమైపోయింది కదా. సరే ఏ నేరం చేయని వాడిని కూడా జైల్లో పెట్టిన చరిత్ర అయ్యాల మన న్యాయ వ్యవస్థకు ఉంది. సో అట్లాంటి పోలీసు వ్యవస్థకు ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళంతా కూడా అంటే వీళ్ళు చేయలేదని నేను అన్నాను, కానీ ఇప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ఆరోపణలు ఉంటే నిరూపణ చేసుకోవాలి, అది వేరే సమస్య. కానీ చాలామంది పేదల గురించి మాట్లాడుతారండి, చాలామంది అమాయకులు జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కువ మంది నేరస్తులు కాదు. అలా ఆరోపణకు చేసి తప్పుడు కేసులలో ఇరికించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. అందులో దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనార్టీలు, వీళ్ళు ఈ వర్గాలే అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒక రాజకీయ వ్యతిరేకతతోని ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ
దాన్ని క్లియర్గా జోక్యం చేసుకొని దాంట్లో ఉన్న అసలు రాజకీయ వ్యతిరేకత ఉందా దీంట్లో ఏమన్నా, సో రాజకీయ కోణం ఏం మేరకు ఉన్నది, నిజంగా క్రిమినల్ కోణం ఏమి ఉన్నది అనే దాన్ని చాలా కోణంలో నుండి ఇవాళ ఏంటంటే బాగా ఏమైందంటే బీజేపీలో పోతే పునీతులు అయిపోతారు. బట్ బయట ఉన్నప్పుడు సీఎం రమేష్ కానీ వీళ్ళంతా కానీ పెద్ద పెద్ద మందిని అందరినీ ఈడీలు అరెస్ట్ చేశారు. మరి ఇవాళ మంత్రులు అయిపోయారు వాళ్ళంతా కూడా, ఇవాళ ఎంపీలు అయిపోయారు వాళ్ళంతా. ఏమైంది ఇప్పుడు అంటే బీజేపీలో పోతే నీతి మంత్రులు అయిపోతారా? ఇప్పుడు నీ మీద ఒకప్పుడు ఆరోపణలు వచ్చిన వాళ్ళంతా నిరూపణ చేసుకోకుండా బీజేపీలో పోగానే వాళ్ళు ఎట్లా పునీతులు అవుతారు? అట్లనే కాంగ్రెస్లో పోతే ఎట్లా పునీతులు అవుతారు? బీఆర్ఎస్లో ఉన్న అవినీతి పరులని నువ్వే చెప్పినావు కదా, కాంగ్రెస్లో పోగానే పునీతులు అవుతారా? సో కాబట్టి ఇట్లాంటి తప్పుడు విధానాలు రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి. అంటే ఒక పార్టీలో తప్పు చేసి ఇంకో పార్టీలో చేయగానే అధికార పార్టీలో పోగానే పునీతులు అయిపోతారు. ఇప్పుడు అట్లాంటి విధానం రాజకీయాల్లో వచ్చింది కాబట్టి ఇలా నేరస్తులంతా కూడా నేరమైన రాజకీయాలలో ఇప్పుడు ఇలా 506 మంది నేరస్తులు పార్లమెంటుకు పోయినారంటే, దాదాపు 504 మంది కోటీశ్వర్లు అందరూ ఉన్నారంటే, 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు ఉన్నారంటే, మరి ఇవాళ సామాన్యుడు రాజకీయాల్లో ఉన్నట్ట లేదంటే నేరస్తులు రాజకీయాల్లో ఉన్నట్ట? కాబట్టి నేరస్తులే రాజకీయ వ్యవస్థలో ఉన్నారనే దాన్ని నేను చెప్పట్లేదు, ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది ఈ మాట. ఏడీఆర్ అనే సంస్థ చెప్తున్నది ఎంతమంది నేరస్తులు ఉన్నారు, ఎంతమంది 1000 కోట్ల రూపాయల అధిపతులు ఉన్నారు అనే విషయాలు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అసలు కోట్లకు రూపాయలకు సంబంధం లేని వ్యక్తులు, ఒకప్పుడు 52లో ఎలక్షన్ అప్పుడు చూసుకుంటే 90s వరకు కూడా దాదాపుగా మీరు చూసుకుంటే సైకిళ్ళు మీద పోయిన వాళ్ళంతా కూడా లీడర్లు. అప్పుడు ప్రజలకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, సేవ చేసిన వాళ్ళంతా లీడర్లు. అప్పుడు గుడిసెగతి లేని వాళ్ళు ఎమ్మెల్యేలు 4 సార్లు 5 సార్లు అయ్యారు, మంత్రులు అయ్యారు. ముఖ్యమంత్రి దామారు సంజీవయ్య కనీసం గుడిసె చిన్న ఇల్లు, ఇప్పటికి కూడా చిన్న ఇల్లు అయినది. అంటే ఎంత నిజాయితీగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వాళ్ళు తమిళనాడులో ఉన్నారు. ముఖ్యమంత్రి రాజకీయాల్లో గుడిసెల్లో ఉంటే సైకిల్ మీద పోతే చేతగానే అంటారు కదా. అదే అంటున్నా, నేనేమంటున్నానంటే వాడికి విద్యావంతుడా, చదువుకున్నవాడా, విలువలు ఉన్నాయా, ఇవన్నీ ఏం లేవు. నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు ఎన్ని కోట్లు ఎంతమంది మ్యానిపులేట్ చేయగలుగుతావు, ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని లక్షల ఓట్లు తీయగలుగుతావు. ఇది క్రైటీరియా. ఇప్పుడు విద్యావంతుల క్రైటీరియా కానీ, లేదంటే నిజాయితీ పనుల క్రైటీరియా కానీ, విలువలు ఉన్న వ్యక్తి క్రైటీరియా కానీ, ప్రజాసేవ క్రైటీరియా కానీ, ఇవేవి క్రైటీరియా కాదు, డబ్బులే క్రైటీరియా. అందుకే నేను ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాను. ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటే ఇవన్నీ కారణాలు. వీటన్నిటి వల్లనే నేను ఇప్పుడు ఎంపీగా పోటీ చేయలేని పరిస్థితి. వాటిని మార్చాల్సిన బాధ్యత ఇవాళ చదువుకున్న పౌర సమాజం మీద ఉంది, విద్యావంతుల మీద ఉంది. ముఖ్యంగా పేదలు అంటేనేమో వాళ్ళ పాపం ఏ కూడికి లేకనో ఏదో ఆశపడతారు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10,000కు అమ్ముడు పోయే టీచర్లు ఉంటే, ఇది నేను అంటున్న మాట కాదు, ఎమ్మెల్సీలో పోటీ చేసిన వాళ్ళు చేసిన ఆరోపణ ఇది. మరి అట్లాంటి గ్రాడ్యుయేట్ కోటాలో 10,000 రూపాయలకు ఒక ఓటును కొనుక్కుంటే మరి ఏంటి, విద్యావంతులు కూడా ఆ రకంగా అమ్ముడుపోతే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎప్పుడు ప్రక్షాళన అవుతుంది, ఎప్పుడు బాగుపడుతుంది? సో ఈ రకమైన విధానాలు మారాలంటున్నా. ఈ రకమైన ఎన్నికల వ్యవస్థ, ఇవి ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఇప్పుడు నేను పెద్ద గొడవైంది, ఒక అభ్యర్థి పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ దాకా పోయింది, అయినా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ స్పందించలేదు. మరి నేను అంటున్నా ఎలక్షన్ కమిషన్ చాలా రోలు, చాలా తప్పుడు విధానాలు, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎలక్షన్ కమిషన్. నేను ఎలక్షన్ కమిషన్లో స్వయంగా పోయినా, అంటే ఎన్నికల్లో పోయినా కూడా చెప్తున్నా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఈ యాప్ అంటారు, ఆ యాప్ అంటారు, ఏదంటారు, కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి. ఎలక్షన్ ఆఫీసర్స్ పోతూ ఉంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పంచుతూ ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తారు, ఎలక్షన్ ఆఫీసర్ చూస్తారు, కానీ ఎవరు కూడా దాని మీద చర్యలు తీసుకోరు. ఎవరైనా కామన్ మ్యాన్ కనుక చర్యలు తీసుకొని వస్తే పెద్ద పట్టించుకోరు. అంటే పెద్ద ఎత్తున గూడుపుటాని జరుగుతుంది ఎలక్షన్ సిస్టంలోనే. మళ్ళీ ఈవీఎంలు దానికి తోడు. ఇప్పుడు ఏంటంటే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది దానికి తోడైంది. ఇంత కరప్షన్లో, మనీ కరప్షన్లో ఇవాళ ఈవీఎంలు కూడా టెక్నాలజీని కూడా కరప్ట్ చేస్తున్నారంటే ఇక ప్రజాస్వామ్యం చేయొచ్చా? నేనన్నమాట కాదు, ఇది చంద్రబాబు నాయుడు అన్నమాట. మొన్న ఎన్నికల్లో ఆయన అన్నమాట, నేనన్నమాట కాదు. ఇది ప్రతిపక్షంలో ఉన్న పూర్తి స్థాయిలో కేజ్రీవాల్ అన్నమాట, తర్వాత మిగతా ప్రజాస్వామ్యంలో కీలకమైన నేతలు అన్నమాట, జాతీయ స్థాయిలో ఉన్న ఈవెన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అన్నమాట గత ఎన్నికల్లో. కానీ గెలిచిన వాళ్ళు ఎవరు అంటలేరు కదా, గెలిచేది ఈవీఎంల మీదే, ఓడిపోయేది ఈవీఎం మీదే. ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలో టాంపరింగ్ జరిగింది అంటున్నారు, గెలిచిన వాళ్ళు మంచిగా ఉన్నాయంటున్నారు. అదే సిస్టమ్ ఏంటంటే రేస్ మారుతుంది, కానీ కామెంట్ అట్లే ఉంటుంది. నేను గెలవగానే నేను ఇంతకుముందు కూడా అదే అన్న, అప్పుడు ఒక పార్టీ, ఒక వ్యక్తి తప్పు చేసిన వాడు ఇంకో పార్టీలో పోగానే పునీతులు కాడు. అట్లనే నువ్వు గెలవంగానే ఈవీఎంలు మంచి అని చెప్పడానికి లేదు, ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు చెడ్డ అని చెప్పడానికి లేదు. దాంట్లో ఉన్న వాస్తవాలు ఎంత అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ధారించాలి.
ఎలక్షన్ కమిషను ఇవాళ వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో వీవీప్యాట్ స్లిప్ ఇస్తే ఏమవుతుంది? నీది ఒక నాకు ఒక స్లిప్ ఇచ్చి అనలేయడం కాకుండా నాకు స్లిప్ ఇచ్చి ఒక స్లిప్ అనబడాలి లెక్క. ఇప్పుడు నాకు ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఏమైందంటే రేపు ఎవరైతే ఓటేస్తారో ఆ స్లిప్ను పట్టుకొని ఎక్కడైనా అక్రమం జరిగింది అనుకోండి, మళ్ళీ మొత్తం ఆ లోపల ఏమి ఉన్నాయి, మళ్ళీ క్యాండిడేట్స్ పిలిపించి బాబు మీకు వచ్చిన స్లిప్లు ఎన్ని అక్కడ వేయరా అంటే వేస్తే అప్పుడు తెలుస్తుంది కదా లెక్క తెలుస్తాయి కదా. సో కాబట్టి అంటే ప్రజలకి ఇవాళ స్లిప్లు ఇవ్వకుండా కేవలం 500 మంది చూస్తే మామూలుగా చూస్తే లెక్క చూస్తే చాలనేది, తర్వాత ఏదో ఇది వ్యాపారం లాగా కూరగాయల వ్యాపారం లాగా చేస్తుంది ఎన్నికల వ్యవస్థను ఎవరు ఎన్నికల కమిషన్. ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోవట్లేదు ఈ విషయంలో. ఇవాళ ట్యాంపరింగ్ జరిగిందనే విషయంలో ఎందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు? ఎందుకు దాని మీద సీరియస్గా ఉండకూడదు? ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది ఇవాళ ప్రజలకు వాళ్ళ ఒపీనియన్ ఒక మిషన్ ఎట్లా ట్యాంపరింగ్ చేస్తే అట్లాంటి మిషన్ ద్వారా ఎందుకు ఓట్లు వేపిస్తున్నావు? ఎందుకు న్యాయ వ్యవస్థ ఒప్పుకుంటున్నది? ఎందుకు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుంది? ప్రపంచంలో ఎక్కడ లేని ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ ఈవీఎంస్ ప్రపంచం ఎక్కడ వాడతలేదే, మనం ఎందుకు వాడాలి ఈవీఎంస్ను? అంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికా ఇవాళ అంతా డెవలప్ అయిన కంట్రీ వాడతలేదు, జపాన్ వాడతలేదు, డెవలప్డ్ కంట్రీస్ ఏవి వాడతలేవు, మనం ఎందుకు వాడాలి అండర్ డెవలపింగ్ కంట్రీ? ఏపీలో ఏం జరిగిందో సార్, ఏపీలో ఇప్పుడు బాగా ఆరోపణలు వస్తున్నాయి, ఈవీఎం టాంపరింగ్ జరిగింది, లండన్ పోయి అక్కడ నుంచి టాంపరింగ్ చేసిండ్రు. సింగపూర్ మీ ఒపీనియన్? సింగపూర్ నేను అనుకోవడం ఏంటంటే కొంత జరిగి ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక 1 వీక్ నేను అక్కడ ఎల్ఎల్డి చేస్తున్నా, మా పాప పిహెచ్డి చేస్తుంది దామర్ సంజయ్ నేషనల్ యూనివర్సిటీలో. ఒక 1 వీక్ ఉండాల్సి వచ్చింది నేను అక్కడ. సో అప్పుడు నేను కొంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళినా, సహజంగా మనకు అలవాటు కాబట్టి ప్రజల దగ్గర పోయి అడిగా, అసలు మీరు ఏంటిది ఎట్లుంది, ఇది జగన్ పాలన ఎట్లుంది అంటే పేదలంతా జగన్కి ఓటేస్తాం అని అన్నారు. జగన్ పాలన బాగుంది, మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంది, మా అమ్మఒడి వస్తుంది, ఇవాళ మా బతుకులు మారినాయి, మాకు భరోసా వచ్చింది అని చెప్పేసి అంత పేదలు అక్కడున్న పేదలంతా కూడా చాలామంది నాతో అన్నమాట, మేము జగన్కి ఈసారి మళ్ళీ గెలిపిస్తామని చెప్పేసి. మరి అట్లాంటి పరిస్థితి ఎందుకు తిరగబడేది అంటే దీంట్లో ఏదో మతలబు జరిగిందనంటే కదా. అంటే ఇప్పుడు నేను ఒక 100 మందిని అడిగానండి, 100 మందిలో కొంచెం చదువుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు, కొంచెం హైయర్ వాళ్ళు టీడీపీకి వేస్తామన్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే ఉద్యోగస్తులు కానీ వాళ్ళంతా కూడా కొంచెం ఆయన మీద వ్యతిరేకత ఉంది. కానీ పేదవాడు ఎవరైతే ఉన్నారో, ఒక స్వీపరు, ఒక ఆటో డ్రైవరు, ఇట్లాంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్కి ఇస్తామన్నారు. అంటే ఎక్కువ మంది ఓట్లేసేది పేదలా ధనికులా? పేదలు వేస్తారు. కాబట్టి మనం ఈజీగా అర్థమైపోతుంది. నేను దాదాపు ఒక 50-60 మందిని అడిగితే దాంట్లో 40 మందికి జగన్కి అనుకూలంగా చెప్పారు, 20 మందికి వ్యతిరేకంగా చెప్పారు. సో బట్ 40 మంది అంటే మెజార్టీ కింద లెక్క. మరి అట్లాంటి పరిస్థితులలో జగన్ అంత దారుణంగా 11 సీట్లకు ఎట్లా పడిపోతాడండి? ఎట్లా పడిపోతాడు? ఇప్పుడు పోతే నిజంగానే మార్జిన్లో మన కేసీఆర్ వచ్చిందంటే 39 సీట్లకు వచ్చి మూడోసారి ఓకే, అట్లా దాంట్లో జెన్యూనిటీ ఉంది అనుకుందాం, దాంట్లో జెన్యూనిటీ ఉంది. కానీ మరీ దారుణంగా 11 సీట్లకు ఆయన పడిపోవడము అంటే అక్కడ నేను తిరిగినప్పుడు చూసిన దానికి వచ్చిన దానికి నాలాంటి వాడికే అంత అనుమానం వస్తే మరి ఓటేసిన అక్కడ ప్రజలకి ఏం కావాలి, ఎంత అనుమానం రావాలి? సో కాబట్టి ఇది దాని మీద ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే న్యాయ వ్యవస్థనే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కాబట్టి ఆ రకంగా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. బట్ ఏదేమైనా మరి అది కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉన్నాడు, మరి ఏది చంద్రబాబు గారు. మరి అట్లాంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. అక్కడ వాళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారు, వీళ్ళు ఇక్కడ భాగస్వామ్యంగా ఉన్నారు. అంటే అంత ఈజీగా అది అవుతానైతే నేను అనుకోను. బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అయితే కొంత అంటే ఆయన దగ్గర నియంతృత్వం జరగలేదు అంటలేను, లేదంటే ఆయన దగ్గర దాడులు జరగలేదు అంటలేను, లేదంటే దళితుల మీద దాడులు జరగలేదు అంటలేను. కానీ కామన్ మ్యాన్కి అయితే కొంత వాళ్ళకు ఉపాధి జరిగింది, కొంత వాళ్ళకి మేలు జరిగింది, కొంత వాళ్ళ నాడు నేడు స్కూల్ సిస్టంలో కానీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానీ కొంత మార్పులు అయితే అక్కడ వచ్చినాయి. దేశంలో నంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టంలో నంబర్ 1గా ఎదిగింది ఏపీ అంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనము దాన్ని రికగ్నైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి అయితే అక్కడ నాకు కనపడలేదు. సంథింగ్ ఏదో జరిగితే తప్ప అంత దారుణంగా జరిగే అవకాశం లేదు. సార్ ఇక్కడ తెలంగాణ విషయం మాట్లాడదాం. మనం 6 months అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీరు తెలంగాణ సమాజంలో భాగము, అంతకన్నా ఎక్కువ అందరినీ ప్రభావితం చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏమనిపిస్తుంది సార్ 6 months పాలన, అంతకుముందు పాలన గురించి చాలాసార్లు మాట్లాడాము, ఈ పాలన గురించి చెప్తారు? పెద్దగా మార్పులు వచ్చినట్టుగా నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు
ఊరికే ప్రజాపాలన, సామాజిక న్యాయము, సమాన అభివృద్ధి అనేది ఒక నినాదంగానే ఉంది. అది ప్రజాపాలన అనేది కూడా పెద్ద నినాదంగానే ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు ఒక ప్రజాపాలన అనే దాంట్లో నీకు ఫస్టే తెలిసిపోతుంది నీ మంత్రులు ఎంతమంది, నీ దగ్గర ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమందికి నువ్వు ఎంపీ టికెట్లు ఇప్పించినావు, ఎంతమందికి నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినావు, నీకు ఎంతమందికి కార్పొరేషన్ చైర్మన్లు చేసినావు. ప్రజాపాలన అంటే నీ రేషియో, ప్రజలు ఈజ్ నథింగ్ బట్ దేర్ రేషియో పాపులేషన్. భూభాగం కాదు. ప్రజాపాలన అంటే ఓన్లీ భూభాగ పాలన కాదు, రెడ్డి పోయి వెలమ వచ్చే పాలన, వెలమ పోయి రెడ్డి వచ్చే పాలన కాదు. ప్రజాపాలన అంటే ఇట్ ఈస్ ఏ పబ్లిక్, అంటే పబ్లిక్ రిప్రజెంటేషన్. ప్రజాస్వామ్యం అంటే పబ్లిక్, ఏ వర్గాలకు ఎన్ని అవకాశాలు ఇచ్చావు అనేది కీలకం. మరి నీ ప్రజాపాలనలో నువ్వు 58 పోస్టులు ఇస్తే 46 రెడ్లకే ఇస్తే ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది? రెడ్ల పాలన అవుతుందా, ప్రజాపాలన అవుతుందా? సో ఇది కీలకమైన ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే ప్రజాపాలన అన్నప్పుడు దాంట్లో ఇప్పుడు నువ్వు 5% నీ జనాభా ఉంటే 10% ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే అధికారం నీకున్నది కాబట్టి. కానీ నువ్వు 50% ఇచ్చుకుంటే ఎట్లా? ఇప్పుడు 5% నీ జనాభా ఉంది, నువ్వు 10% ఇచ్చుకున్నావు, నువ్వు ఎందుకంటే పాలకుని కాబట్టి. సరే ఓకే, అక్కడ వరకు పాలకుడు జస్టిఫై చేయాలి, ఆయనకు ఎన్నో ఉంటాయి కానీ 50% ఎట్లా ఇచ్చుకుంటావు? అది ప్రజాపాలన ఎట్లా అవుతుంది? సో కాబట్టి ఇట్లాంటి సిస్టంలో కొంచెం మారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏంటంటే ప్రజాపాలనకే ఎప్పుడు ఎట్లా అంటే ప్రజలకి ఎవరి జనాభా ఎంతో వారికి అంతా వాటా రావాలి. ఇది రాహుల్ గాంధీ చెప్తున్న విధానం. రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పాడు. ఆయన మా ప్రజాపాలన ఎట్లుంటుందంటే జిత్కా సంఖ్యాభారీ ఉత్నా ఒక భాగ్యదారి అన్నాడు. అంటే ఎవరి జనాభా ఎంత ఉంటుందో అన్ని రంగాల్లో వారికి అంత వాటా ఇవ్వాలి. 50% సీలింగ్ ఎత్తేస్తాం రిజర్వేషన్లలో. మేము ఎవరి జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తాం. అట్లాగే జనాభా ప్రకారంగా మేము ప్రతి పేదవాడి ఇంటికి ₹1,00,000 ఇస్తాం, ప్రతి పేద మహిళకు ₹1,00,000 ఇస్తాం. కానీ అవన్నీ అమలు సాధ్యమైతే సార్, ఇప్పుడు మనం ఉచిత పథకాల కథ చూస్తున్నాం కదా తెలంగాణలో. కానీ అవి ఎప్పుడైతే దుబారా తక్కువవుతుందో ఇవి సాధ్యమవుతాయండి. దుబారా తగ్గించగలిగితే, చాలా దుబారా ఇప్పటికీ జరిగింది గత ప్రభుత్వం 10 ఏళ్లలో, దాన్ని తగ్గించగలిగితే ఇవి ఇవ్వచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ అందించగలిగాడు. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆదాయం మహిళకు ఇవ్వగలిగాడు సంవత్సరానికి కొన్ని స్కీమ్స్ ద్వారా. సో అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ సాధ్యం కాదు. కానీ తెలంగాణలో కింద మీద పడుతారు కదా. యాక్చువల్గా అదేంటంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అక్కడ ఇంతకాలం 10 ఏళ్లలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే దానికి ప్రధాన కారణం. ఆర్థిక క్రమశిక్షణ అక్కడ పాటించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగిండు. సో ఇక్కడ కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించగలిగితే 100% ఈ పథకాలు ఏమి ఉచిత పథకాలు ఏమి కాదు. ఇవి ఒక ప్రజల యొక్క మౌలిక మార్పుకు పునాది వేస్తాయి. ఒకప్పుడు ఒక మహిళకి ఇవాళ ₹1,00,000 ఆదాయం వస్తుంది ఇంట్లో అంటే ఆమె చిన్న వాటితో పిల్లలకి ఏదైనా కనీస అవసరాలు, పేద మహిళల గురించి మాట్లాడుతున్నాను నేను. పేద మహిళలు ఇవాళ పుస్తకాలు కొనడానికో దేనికో, లేకపోతే భర్త తాగొస్తే పట్టించుకోకపోతే పిల్లలకి చాలా యూజ్ అవుతుంది, పిల్లల భవిష్యత్తుకు యూజ్ అవుతుంది, లేదా వాళ్ళ మందులకు లేకపోతే ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది. ఒక మహిళకి ఒక కుటుంబంలో మహిళ చాలా కీలకం. సో ఆ కుటుంబంలో మహిళకు కొంత ఆర్థిక పుష్టి వస్తగలిగితే, ఆమె పేరు మీద ఇల్లు రాగలిగితే, ఆమె పేరు మీద భూమి రాగలిగితే, ఆమె పేరు మీద కొంచెం ధనం రాగలిగితే ఖచ్చితంగా కుటుంబం మారుతుంది. ఎందుకంటే మహిళలు 90% తాగరు, ఆ కల్చర్ లేదు. 5-10% ఎక్కడెక్కడ కొంతమంది ఉండొచ్చు కాక, కానీ 90% తాగరు వాళ్ళు. సో 90% తాగని మహిళలే ఉంటారు కాబట్టి వాళ్ళు కుటుంబాన్ని ఎక్కువగా బాధ్యతాయుతంగా వాళ్ళు చేస్తారు కాబట్టి పురుషుని కంటే పేద కుటుంబాలలో మహిళలు ఎక్కువ పిల్లల్ని సాదుతున్నారు. కాబట్టి అట్లాంటి మహిళలకు చేయూతనివ్వడం అనే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి స్కీమ్స్. అవి వృధా స్కీమ్స్ కానే కాదు. ఒకవాడు లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారండి ఒక ఇండస్ట్రీ పేరు మీద. 1000 ఎకరాల భూములు, ప్రజల భూములు, దళితుల భూములు, ఇలా 6,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ దళితుల భూములు కేసీఆర్ ఇలా ధరణి పేరు మీద దగా చేసి దాన్ని ప్రభుత్వం భూమిగా మార్చేసుకొని వాటిని ఇవాళ లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇవాళ డబ్బు సొమ్ము చేసుకున్నారు. మరి అట్లాంటి అవి అమ్మిన డబ్బులలో ఆ పేద ప్రజల భూములే కదా అవి. ఆ పేద ప్రజల భూములకు వాళ్ళకే పంచగలిగితే ఇవాళ ఎంత డబ్బు పేద ప్రజలు మళ్ళీ జనాలకి వచ్చినాయి కదా సార్ సంక్షేమ పథకాల ద్వారా జనాలకు పూర్తి స్థాయిలో అందలేదండి అవి. ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళ విలువ కోట్లు అయితే వాళ్ళకి ఇచ్చింది 1,00,000 కోట్లు కూడా కాదు. వాడు కోట్ల గవర్నమెంట్ ఖజానాకి వచ్చినాయి పైసలు, కానీ దాంట్లో కమిషన్స్ మారుతున్నాయి. ఇప్పుడు ఎకరానికి 100 కోట్లు అయితే ప్రభుత్వ ఖజానా వాళ్ళ ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 కోట్లు 20 కోట్లకే అది వచ్చేస్తుంది. కానీ బయట 100 కోట్ల దానికి మాట్లాడుకుంటారు. ఆ 80 కోట్లు వీళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తాయి. 20 కోట్లే ప్రభుత్వ అకౌంట్లోకి వస్తాయి. మిగతా 80 కోట్లు
సో కాబట్టి అట్లా ఆ రకంగా దోపిడీ వాళ్ళ నిజంగానే 100 కోట్లు ప్రభుత్వ ఖజానాలకు వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అవి, పేద ప్రజలకు యూజ్ అవుతాయి. కానీ ఆ పరిస్థితి జరగట్లేదు కదా, జరగకనే కదా ఇవాళ ఇవాళ ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి. కానీ జనాలు ఓట్లు వేసినప్పుడు సార్ ఇవన్నీ చూస్తున్నారా, మాకు డెవలప్మెంట్ జరిగింది లేకపోతే మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయని? లాస్ట్ రోజు ఎలక్షన్ రోజు ఏమొచ్చిందని కదా చూసేది. అంటే యాక్చువల్గా జనం ఇంకా అంత ఎడ్యుకేట్ కాలేదండి. సిస్టమ్ ఎప్పుడు కూడా ఎట్లా ప్రజాస్వామ్యము 78 సంవత్సరాలు అయినా సరే ఇవాళ కొంతమంది మాత్రమే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. కొన్ని కుటుంబాలు మాత్రమే, కొన్ని కులాలు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి. ఇవాళ ప్రజలంతా చైతన్యవంతమై అసలు ఇది ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ వచ్చింది, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో దేశంలో వచ్చిన రాష్ట్రంలో వచ్చిన బడ్జెట్ ఎంత, దేశంలో వచ్చే బడ్జెట్ ఎంత, ఇవాళ ఎంత పంపిణీ జరిగింది, ఇండస్ట్రీ ద్వారా ఎంత వచ్చింది, తర్వాత ట్యాక్స్ పేమెంట్ ద్వారా ఎంత వచ్చింది, ఇండస్ట్రీస్ ఎంత పేమెంట్ చేస్తున్నాయి అని ఆన్లైన్లో పెట్టగలిగితే ఇలా వాట్సాప్లో కనుక ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే, ఎందుకంటే ఇవాళ ఆన్లైన్లో నీకు స్కీమ్స్ వేసినట్లుగానే వచ్చే డబ్బు ఎంత, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఇండస్ట్రీ ఎంత ట్యాక్స్ కట్టింది, పేద ప్రజలు ఎంత ట్యాక్స్ కట్టారు, ఇవన్నీ నీకు పంపించగలిగితే, లెక్కలు పంపించగలిగితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఆన్లైన్లో టెక్నాలజీని వాడుతున్నావు కదా ఇవాళ. ఇప్పుడు టెక్నాలజీ ఈ గవర్నమెంట్లో ప్రతిదీ కూడా ఓపెన్ టెండర్ వేసి ఓపెన్ టెండర్ ద్వారా మాత్రమే వచ్చే వాటిలోకి మాత్రమే ఇస్తే ఇవాళ ఈజీగా క్షణాలలో మనకు తెలిసిపోతుంది ఆన్లైన్లోనే ఎవరికి వచ్చింది టెండర్ అనేది. సో కాబట్టి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా లేకపోవడం వల్లనే. కానీ గవర్నమెంట్ మారుతున్నాయి కానీ ట్రాన్స్పరెంట్ ఏమైనా మారుతుందా సార్? నేనేమంటానంటే ట్రాన్స్పరెన్సీ అనేది వాళ్ళ టెక్నాలజీని వాడితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు పాలకులకు ఉండాలి కదా, అది ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీని ఈ గవర్నమెంట్ని మనం ఎంత డెవలప్ చేస్తే అంత అవినీతి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అధికారితో పని లేదు పెద్దగా. ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా వస్తగానే బటన్ నొత్తగానే కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. అట్లే ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రి రైతు బంధు లాంటివి అట్లే రైతు బంధు కానీ భారతదేశ ప్రధానమంత్రి కానీ వాళ్ళు ఇస్తున్నారు కదా. మరి అట్లనే ఈ దేశంలో వచ్చిన బడ్జెట్, ఆ వివరాలు మొత్తం ఎంత, ట్యాక్స్ పేమెంట్స్ ఎంత, ప్రజలు కడుతున్నది ఎంత అన్నప్పుడు ఆ వివరాలన్నీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం కదా, మరి మేము ఇంత ట్యాక్స్ కట్టినప్పుడు మాకు ఇంత రావాలి కదా అని అడుగుతాం కదా. అది కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కొంత చదువుకున్న వాళ్ళే చెప్తే వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ఇది పేద ప్రజలందరూ తెలవాలంటున్నా. ఈ టెక్నాలజీ ఫలాలు పేద ప్రజలకు అందాలంటే వాడు పేద ప్రజలకు కేవలము నేను నీ స్కీము ఇచ్చి నీ అకౌంట్లో డబ్బులు వేసేదే కాదు, ప్రభుత్వం ఎంత డబ్బు వస్తుంది ప్రభుత్వం దగ్గరికి, ఎంతమంది ఎవరు పనులు పడుతున్నారు, ఎవరు ఎగ్గొడుతున్నారు, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది దేశానికి, ఈ పౌరులకి అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో కామన్ మ్యాన్ దాకా చేరగలిగితే రేపు ప్రశ్నించే తత్వం వస్తుంది. కాబట్టి ఎలక్షన్ ఇప్పుడు మనకు ఈవెన్ ఆధార్ కార్డు కూడా లింక్ పెట్టాలి, ఓటర్ ఐడి కార్డు. ఎక్కడికి పోయాల్సిన అవసరం ఏందండి? ఇలా జైలు అబ్జెక్షన్ చేస్తున్నారు కదా సార్, లింక్ కదా. ఎందుకు అబ్జెక్ట్ చేయాలి? ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ పెట్టేసి, ఆధార్ కార్డుకు ఓటర్ ఐడికి లింక్ పెట్టి నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఓటేయచ్చు, నీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో మొన్న ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ గురించి చెప్తా, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. ఏంది ఖాళీ అయిపోయిందంటే ఇక్కడ నుంచి 20 లక్షల మంది ఏపీకి వెళ్ళిపోయారు అన్నారు. అవును, వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, రెండు ఉన్నాయి కదా. అవును కదా, తీసేయాలి కదా లింక్. ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ ఉంటే తీసేయచ్చు. ఆధార్ కార్డు లింక్ వద్దాను కదా, ఆధార్ కంపల్సరీ వద్దాను కదా, సుప్రీంకోర్టు కేసు పోయింది. ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ దాని మీద సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, నువ్వు ఆధార్తో ప్రతిదీ లింక్ పెడుతున్నావు కదా, ప్రతి స్కీమ్ లింక్ పెడుతున్నావు కదా, మరి ప్రజాస్వామ్యం ఎందుకు లింక్ పెడుతున్నావు? డెమోక్రసీని కాపాడేది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటే కదా, మా ఓటుని ఎందుకు లింక్ పెడతలేవు ఆధార్కు? అది లింక్ పెట్టగలిగితే మొత్తం ఇవాళ జరుగుతున్న అవినీతి అక్రమాలన్నీ బయటపడతాయి. ఎందుకంటే ఎక్కడ పోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ నుండి నీ ఓటును మ్యానిపులేట్ చేస్తున్నాడు, నీకు తెలుస్తుంది, అక్కడ తెలిసిపోతుంది నీకు లింక్ అయి ఉంటే. ఎందుకంటే నీ ఫోన్లోకి మెసేజ్ వచ్చేస్తుంది నీ జరుగుతుంది అని చెప్పేసి. ఇవన్నీ బయటపడతాయి కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ బయటపడకుండా ఉండాలంటేనే వాళ్ళ ఆధారం లింక్ చేయట్లేదు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వమే తీసుకోవట్లేదు. తీసుకోకుండా ఈ రకంగా మ్యానిపులేషన్స్ వాళ్ళు చేసుకొని వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాలు తెచ్చుకోవచ్చు రాష్ట్రాలలో, కేంద్రంలోనే ఒక కుట్ర దాగి ఉంది కాబట్టి ఆధార్తో లింక్ చేయట్లేదు. సో ఆధార్తో లింక్ చేయగలిగితే ఎన్నికల వ్యవస్థను ఇంకా చాలా పటిష్టం చేయొచ్చు, చాలా ట్రాన్స్పరెంట్ చేయొచ్చు, ఇంట్లో ఉండి ఓటేయచ్చు. ఇవాళ ఎందుకంటే ప్రచారాలు నాకు అర్థం కాలేదు, అన్ని వెహికల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మొత్తం వీడియో పెట్టుకొని చూసుకుంటే అయిపోదా ప్రచారం? ఇప్పుడు ప్రచారం డైరెక్ట్ లైవ్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఫేస్బుక్ లైవ్ పెట్టుకోవచ్చు ప్రచారం ఫ్రీగా. ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చేసినాక నీకు అంతా ఎందుకు ఈ వృధా ఖర్చులన్నీ కూడా? ఈవెన్ ఎన్నికల వ్యవస్థ కూడా, ఎన్నికల కమిషన్ కూడా ఇవన్నీ బ్యాన్ చేయాలండి. డైరెక్ట్ వాడు లైవ్లో, ఫేస్బుక్ లైవ్లో ప్రచారం చేసుకోమని చెప్పాలా.
అమెరికాలో చేసినట్టు ఆ, ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీని వాడుకోవాలి. యూఎస్లో వీడియోస్ చేయాలి, డిబేట్స్ అన్ని కూడా లైవ్లో ప్రజలకు వెళ్ళిపోయేటట్టు చేయాలి. అంతే తప్ప మిగతా అసలు పోస్టర్లు కానీ మిగతాయి కానీ ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ ఏ ప్రచారం, మైకులు, సౌండ్లు ఇవన్నీ ఏమి అక్కర్లేదు. దానివల్ల ఎన్ని కోట్ల రూపాయల ఆదా అవుతుంది చెప్పండి. ఇవాళ దానివల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఇలా ఎన్నికల కమిషన్ మిగిలిపోతుంది. భారత బడ్జెట్ అంతకుముందు గతంలో ఒక ఎన్నిక నిర్వహించాలంటే చాలా భారమయ్యేది. కానీ ఇప్పుడు సగానికి సగంగా తగ్గియచ్చు, దాన్ని ఇంకా ఎక్కువ కూడా తగ్గియచ్చు. ఇప్పుడు బాగా అయినట్టు సార్ 800 కోట్ల ఇప్పుడు 800 కోట్లు ఉండదు, అంతకుముందు 2000 కోట్లు అయింది. ఓకే, అప్పుడు తగ్గింది, 800 కోట్లు పడిపోయింది. ఇంకా దాన్ని 400 కోట్లు కూడా పడగొట్టచ్చు, ఇంకా తక్కువ చేయొచ్చు టెక్నాలజీని కనుక వాడగలిగితే. సో అట్లాంటి పరిస్థితులలో టెక్నాలజీని వాడితే కనుక మనం చేయగలచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ప్రజాపాలన అన్నప్పుడు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ప్రజాపాలనని ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక విధానం, ముఖ్యంగా విద్య అనేది చాలా కీలకం. వైద్యం అనేది చాలా కీలకం. విద్యా వైద్యాన్ని ఈ రెండింటిని మాత్రమే ఫ్రీగా అందించగలిగితే, ప్రైవేటు పూర్తిగా రద్దు చేయగలిగి ప్రభుత్వము ఆధ్వర్యంలోనే అందించగలుగుతుంది. లేదంటే ప్రైవేటు ఉన్నా కూడా నువ్వు ఎట్లాగో మీరు ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల వరకు పెంచారు కాబట్టి నీ ప్రభుత్వమే బిల్లులు చెల్లించగలుగుతుంది ప్రైవేటుకు. కాబట్టి పేదలకు ఒక మంచి నాణ్యమైన వైద్యము ప్రైవేట్లో అందుతుంది, ప్రభుత్వంలో అందుతుంది. కానీ ఇచ్చిన హామీలకే పరిశాన్ ఉంది, పైసలు లేక అమలు, రైతు రుణమాఫీ లాంటివన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇయ్యన హామీలు మీరు చెప్పిన 2 ఉచిత విద్య, ఉచిత వైద్యం అని, ఆ 2 ఇయ్యన హామీలకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? వైద్యం ఆల్రెడీ వాళ్ళు 10 లక్షల రూపాయలు పెంచారండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో చేశారు, దాన్ని అమలు చేశారు. అంతకుముందు 5 లక్షల పరిమితే ఉండే ఆరోగ్యశ్రీకి, ఇప్పుడు 10 లక్షల పరిమితి పెంచారు. 10 లక్షల్లో దాంట్లో 150 ఇంకా అదనంగా వ్యాధులను కూడా వాళ్ళు చేర్చారు. సో కాబట్టి వైద్యం అనే దాన్ని ఇవాళ కార్పొరేట్ రంగంకి ఎట్లా మీరు డబ్బులు చెల్లిస్తున్నారు కదా, కార్పొరేట్ రంగానికి డబ్బులు చెల్లిస్తున్నప్పుడు కార్పొరేట్ రంగము కూడా ఇంకా తగ్గించాలి, అమౌంట్ తగ్గియాలి. వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు వాళ్ళకు 2% ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో, వాళ్ళ ఆదాయంలో 2% ఎట్లా ప్రజలకు ఇవ్వాలో అది కూడా కలపాలి. అది కూడా కలిపి ఈ ప్రభుత్వము ఇచ్చే డబ్బులు కూడా కలపగలిగితే పేద ప్రజల మీద చాలా భారం తగ్గిపోతుంది. స్కూల్స్ ఎంత భారం సార్, ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎట్లా ఉన్నాయి? అసలు నేను అదే అంటున్నా, దాన్ని కూడా తగ్గియాలంటుంటా. ఎట్లా తగ్గియచ్చు అంటే ఇక ఎట్లాగూ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇలా పేదవాడు ఎక్కడ ఇస్తుంది సార్? ఇప్పుడు బీసీలకు 10,000 ర్యాంక్ లోపల అని చెప్పి సీలింగ్ ఏదో పెట్టినట్టున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు ఈ వర్గాలకు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చిండు ఈ వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇచ్చాడు అక్కడ. సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఇవ్వాలా ఫీజు రియంబర్స్మెంట్. ఈవెన్ పేద అగ్రవర్ణాలకు కూడా ఇవ్వాలా. నేను ఏమంటున్నానంటే పేద అగ్రవర్ణాలు కూడా పాపం వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళని పిల్లల్ని చదివించలేరు, వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ ఇవ్వాలా. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టే బీసీలకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా ఇవ్వాలి. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఈ వర్గాలన్నిటికీ మేలు జరుగుతుంది. 5 లక్షల కార్డు ఇస్తామన్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. 5 లక్షల రూపీస్ ఫీజు రియంబర్స్మెంట్ 5 లక్షల కార్డు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తారని అది మంచిదే, అది వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ డైరెక్ట్గా ఫీజు అక్కడ కట్టేస్తారు కాబట్టి ఆ కార్డు ఉంటుంది కాబట్టి ఆ కార్డు పేరు మీద పోయి చూపెట్టుకుంటే నీకు అడ్మిషన్ దొరుకుతుంది. దీనికి అప్లికేషన్లు, రియంబర్స్మెంట్లు ఇవన్నీ లేకుండా ఒక సింపుల్గా కార్డు ఉంటుంది. ఆ కార్డులో నీకు 5 లక్షల వరకు నీ లిమిట్ ఉంటుంది, అది దాటితే నువ్వు సొంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి అట్లాంటి సిస్టమ్ చాలా మంచి సిస్టము, దాన్ని ట్రాన్స్పరెంట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నీ చుట్టూ తిరగకుండా, వాళ్ళ చుట్టూ తిరగకుండా, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా ఆ కార్డులో అమౌంట్ పడతాయి. ఆ అమౌంట్ కాస్త డైరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పే చేసుకునే విధంగా ఉండాలి ఆ కార్డు. అంతేగాని వృధా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండద్దు, యాక్సెస్ ఉండద్దు, ఓన్లీ ఇన్స్టిట్యూషన్లో యాక్సెస్ ఉండాలి. సో ఆ రకంగా ఆ కార్డ్స్ ఇవ్వగలిగితే అద్భుతమైన పరిపాలన మనం అందించగలిగిన పరిస్థితి వచ్చేస్తుంది. సరే, కొత్త గవర్నమెంట్ 6 గ్యారెంటీస్ మీద మీ అభిప్రాయం సార్? 100 రోజులు అమలు చేస్తామని చేయలేదు, మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కూడా అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు డబ్బులు లేవు అనేది ఒక తెర మీద తీసుకొచ్చింది. అదే నేను ఏమంటానంటే, ఇప్పుడు అమలు కాని హామీలు ఏవైతే ఇచ్చారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ఉంది అనుకోండి. ఫ్రీ బస్ అనేది అది పెద్ద అవసరం లేని, నా దృష్టిలో అయితే పెద్ద అవసరం లేని, అది ఎవరికి కాదు, పేద మహిళలకి ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే ఈ 5,000 జీతంకు పనిచేసే లేడీస్ ఉంటారో వాళ్ళు 10,000 వరకు శాలరీస్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ఎంప్లాయీ అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఒక్కొక్క లక్షల రూపాయలు ఇవాళ జీతం తీసుకుని ఫ్రీ బస్సులలో పోతున్నారు. లక్షల రూపాయలు ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కూడా లక్షల రూపాయలు జీతం తీసుకున్న మహిళలు ఫ్రీ బస్సులలో పోతున్నారు. తర్వాత చాలామంది ఆడవాళ్ళు మొత్తం యాత్రల కోసం ఫ్రీ బస్సులలో పోతున్నారు, యాత్రలు వాటి ఇటు. ఇవన్నీ ప్రభుత్వ సొమ్ము వృధా కదా.
ఫ్రీ బస్సు 10,000 రూపాయల వరకు అందులో ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రమే అలో చేసి ఎట్లాగో పిల్లలకి స్టూడెంట్స్కి ఎట్లాగో ఫ్రీ బస్ పాసులు ఇస్తున్నారు కదా, అవును. వాళ్ళకు జస్ట్ కాలేజ్ ఐడెంటిటీ కార్డు, ఈవెన్ బస్ పాస్ కూడా అవసరం లేదు, కాలేజ్ ఐడెంటిటీ కార్డు ఉంటే చాలు, వాళ్ళకి అలో చేస్తే సరిపోతుంది. కాలేజ్ ఐడెంటిటీ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. సో ఇట్లాంటి సిస్టమ్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. కానీ మిగతా వాళ్ళందరికీ మహిళలకు ఫ్రీ బస్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు బయటికి పోయి ఏదో కొంటారు, వ్యాపారం అంటే చీరలు కొంటారు, జాకెట్లు కొంటారు, ఇంకేదో చేస్తారని అనుకుంటుంది ప్రభుత్వం. దానివల్ల ఇండైరెక్ట్గా వాళ్ళకు బెనిఫిట్ అవుతుందిగా ప్రభుత్వానికి అనుకుంటుంది. కానీ వాస్తవమే కావచ్చు, నువ్వు ఫ్రీ బస్ ఇవ్వకపోయినా పోయి కొంటారు వాళ్ళు. అవును. ఫ్రీ బస్ ఇవ్వకపోయినా పోయి కొంటారు. డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆగరండి, కొనేస్తారు కదా పోయేసి. కాబట్టి నీకు ఖచ్చితంగా కార్లలో పోయి కొనేస్తారు. వాళ్ళ ఓన్ డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కదా నువ్వు ఆలోచన చేయాల్సింది. కాబట్టి డబ్బు లేని వాళ్ళ విషయంలో ఫ్రీ బస్సు అనేది చాలా అవసరం. కానీ డబ్బున్న మహిళలకి ఇది ఫ్రీ బస్ అనేది కొంత ఇది దుబారా నా దృష్టిలో. దాన్ని కూడా దుబారా నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రెండవది, ఇవాళ మనము ఈ ప్రాజెక్టులలో తర్వాత జరుగుతున్న అవినీతులు కానివ్వండి, ఇష్టారాజ్యంగా పెంపు కానివ్వండి, అలాగే ఇంకా రకరకాల దళిత బంధు పథకంలో జరుగుతున్న అవినీతులు కానివ్వండి, ఏ పథకమైనా సరే అది అవినీతిని తగ్గించగలిగితే ఇది ఇప్పుడున్న పథకాలు అమలు చేయొచ్చు. ఇప్పుడు అయితే కంట్రోల్ ఏ ప్రభుత్వంలో అవినీతి కంట్రోల్ అయిందా సార్ దేశంలో? అంటే నేను ఏమంటానంటే టెక్నాలజీని వాడితే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా కార్డు తీసుకోవాలా, నువ్వు వాళ్ళ దగ్గర పోయి లంచం ఇచ్చి కార్డు తీసుకునే బదులు ఆన్లైన్లోనూ అంతా ఇవాళ రేపు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా. మీ సేవ ఉంది. రాజకీయ అవినీతి ఉంటుంది కదా. రాజకీయ అవినీతి మీద శిక్షలు సరిగా అమలు అవుతలేవు. దేశంలో ఏమవుతుందంటే ఇప్పుడు గడ్డి స్కామ్ ఒకటే స్కామ్ లా కనపడ్డది. గడ్డి స్కామ్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకటి జైలు పోయిండు. నేనేమంటానంటే అంతకంటే ఘోరమైన స్కామ్లు జరిగినాయి ఇవాళ. అంత ఇప్పుడు ఈవెన్ ఈ స్కామ్ జరిగింది కదా, ఎలక్ట్రల్ బ్యాండ్ స్కామ్. ఎలక్ట్రల్ అది బాండ్స్ ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచంలో అత్యంత అవినీతి కరప్షన్, అది ఓపెన్ కరప్షన్. అది అది దాన్ని లీగలైజ్ చేసుకున్నారు. నేనేమంటానంటే అది పెద్ద స్కాండల్. అది యాక్చువల్గా దాన్ని ఎట్లా లీగలైజ్ చేసుకుంటారు? ఇప్పుడు నీకు ఎవరికైనా నిజంగానే నాకేం పని లేకపోయినా ఇప్పుడు నేను ఎట్లా 2% ప్రజల కోసం పని చెల్లిస్తున్నాను నేను. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కంపెనీలు నీకేం ఎందుకు ఇవ్వాలండి డబ్బులు? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు నీకు దగ్గర బాండ్లు కొనాలి? అంటే నువ్వు అక్రమాలు చేస్తేనే కదా, నువ్వు అక్రమాలు చేస్తేనే కదా, నీకు లబ్ధి చేకూరుస్తేనే కదా. కాబట్టి ఈ పొలిటికల్ కరప్షన్ తగ్గిస్తే తప్ప మనకి దేశంలో డబ్బు వృధా అనేది పోకుండా పోతుంది. సార్ మీ దృష్టిలో మీరు ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు దేశంలో, రాష్ట్రంలో? 1% కూడా లేరు. 1% 99% అవినీతి పర్లేగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వ్యవస్థలో ఎంత దుర్మార్గం జరుగుతుంది. ఈవెన్ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, అవినీతి పరులైన అధికారులకి మళ్ళీ ఎట్లా నువ్వు కీలకమైన పదవులు ఇస్తావు? నిజంగా ఇది ప్రజాపాలన, ట్రాన్స్పరెంట్ పరిపాలన అయితే అవినీతి గత ప్రభుత్వమే అవినీతి చేసిందని నువ్వే అన్నావు కదా. మరి నువ్వు అన్నప్పుడు గత ప్రభుత్వంలో అధికారుల యొక్క సహకారంలో కూడా ప్రభుత్వం అవినీతి చేస్తుందా? చేయదు. ఇది చేసే ప్రశ్నే లేదు. మరి అట్లాంటి అవినీతి అధికారులు మన నీ దగ్గర ఉంటున్నారు కదా ఇప్పుడు కీలకంగా. మరి ఇక నువ్వు అవినీతి పాల్పడతలేవు అంటే మరి ఎవరు నమ్మాలి? దాన్ని ఎట్లా నమ్మాలి? కాబట్టి పొలిటికల్ కరప్షన్ పోవాలంటే ముందు అధికారులు అనేవాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏదో తూతు మంత్రంగా కానీ 10,000 తీసుకున్నాడని 20,000 తీసుకున్నాడని వాళ్ళని పట్టుకోవడం కాదు. వాళ్ళ మొత్తం కోట్లాది రూపాయలు భూములు, కబ్జాలు, అవి అక్రమంగా దందాలు, డ్రగ్స్, రకరకాల వివరాలన్నీ నడుస్తున్నాయి కదా. వాటన్నిటి మీద కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ హవాలా. ఇవాళ హైదరాబాద్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల హవాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. లక్షల కోట్లు, వేల కోట్లు కూడా కాదు. మరి దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం? అది నీకు ట్యాక్స్ పేమెంట్ జరగని డబ్బు కదా. దాన్ని కంట్రోల్ చేయకుండా నీకు బ్లాక్ మనీ కదా. మరి బ్లాక్ మనీ నేను వైట్ మనీగా చేయాలంటే నువ్వు ఈ దందా ఆగుతున్నాయి కదా వైట్ మనీ అయ్యేది. మరి ప్రభుత్వాలు దీని మీద సీరియస్ యాక్షన్ లేదు కదా. ఈవెన్ మార్వాడీస్, గుజరాతీలు వీళ్ళంతా కూడా, రాజస్థానీలంతా కూడా వాళ్ళు జీరో నీకు బిల్ అయ్యారు షాపులలో. ఇప్పుడు నువ్వు ఒకవైపు జిఎస్టీ అంటున్నావు, మరి జిఎస్టీలో నీకు బిల్ ఇవ్వకుండా జిఎస్టీ ఎక్కడ పేమెంట్ అవుతుంది ఇక్కడ? కాబట్టి నువ్వు జిఎస్టీ ఎవరైతే బిల్లు ఇవ్వాలని వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వాలు? అందులో గుజరాతీలు ఎక్కువ మంది ఉన్నారు కదా, మార్వాడీలు ఎక్కువ మంది ఉన్నారు కదా, రాజస్థానీలు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఈ నార్త్ ఇండియన్సే కదా హైదరాబాద్ అంతా వ్యాపారం అంతా నడిపిస్తున్నది. మరి వాళ్ళే పన్ను చెల్లించకపోతే
వాళ్ళే రిసిప్ట్ ఇస్తేనే కదా పన్ను దాంట్లో అదే ఇది. నువ్వు పన్ను ఇవ్వకుండా నువ్వు టీవీ కొంటున్నావు, పన్ను ఇవ్వకుండా మొత్తం ఆ వస్తువులన్నీ కొనేస్తున్నావు. ఇలా వ్యాపారం అంతా వాళ్ళ బంగారం పన్ను ఇవ్వకుండా కూడా బంగారం కొంటున్నావు. మరి అట్లాంటి ఈ ఈ ఇల్లీగల్ మనీ ఏదైతే ఉందో, ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ట్యాక్స్ అంతా కూడా ఎగ్గొడుతున్నారు కదా వాళ్ళంతా. దాంతో దేశానికి నష్టం, రాష్ట్రాలకు నష్టం కదా. మరి అట్లాంటి వాళ్ళ మరి చర్యలు తీసుకోకపోతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది కదా. సో కాబట్టి ఇట్లాంటి విధానాలన్నింటినీ ఇవాళ ప్రభుత్వాలు, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ, వాళ్ళ సెంట్రల్ జిఎస్టీ ఉంది, స్టేట్ జిఎస్టీ ఉంది, ఈ రెండింటినీ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. పేదలైతే తాగంగానే వాడు మందు తీసుకోగానే అక్కడ జిఎస్టీ కట్టేస్తుండేవాడు. మరి ఇక్కడ ఒక మార్వాడి అంత రోజు లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తారు, హైదరాబాదే కాదు ఇక దేశం అంతటా. మరి అట్లాంటి వాళ్ళు ఇలా పన్నులే కొడితే వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? తీసుకుంటేనే కదా ఇవాళ ప్రభుత్వానికి డబ్బు వచ్చేది, ఖజానా వచ్చేది. ఈ పేద ప్రజలు కట్టే డబ్బైనా మరి వాళ్ళు సంపన్నులు కట్టే డబ్బు రావద్దా? సో సంపన్నులు ఎగ్గొడుతున్నారనే విషయాన్ని నేను చెప్పట్లేదు. ఇవాళ ఏడీఆర్ నివేదిక చెప్తున్నది, తర్వాత అదే ఫిక్కీ చెప్తుంది, తర్వాత చాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాయి. సో ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఎంప్లాయీస్ కడుతున్నారు ట్యాక్స్, అట్లాగే పేదలు కడుతున్నారు ఒరిజినల్గా ట్యాక్స్. ఈ రెండు వర్గాలే కడుతున్నాయి. సంపన్నులు 5% మాత్రమే, 10% మాత్రమే కడుతున్నారు. 90% సంపన్నులు ఈ ట్యాక్స్ ఎగ్గొట్టడం వల్ల దేశం వెనకబడిపోతుంది తప్ప వీళ్ళ వల్ల కాదు. దేశం వెనకబడిపోతుంది ఈ ఉచిత స్కీముల వల్ల కాదు. ఈ ఉచిత స్కీములు ఇవ్వడం వల్ల దేశం వెనకబడట్లేదు. కానీ గత ప్రభుత్వంలో చాలా మంది అవినీతి ఆరోపణలు వచ్చినాయి, రకరకాల విచారణ జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయిన మంత్రుల మీద కూడా అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి సార్? 6 months అయింది. అదే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. నిప్పులైందే పొగ ఉండదు కదా, నిప్పులైందే పొగ ఉండదు కదా. 666 ట్యాక్స్ ఇలా అని చెప్పి బీజేపీ నాయకుడు డైరెక్ట్ అంటాడు కదా, ఎవరెవరు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి పేర్లతో సహా చెప్తున్నాడు కదా. మరి దాని మీద ఆయన మీద ఆర్ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్, రూ ట్యాక్స్ అట అంటే రకరకాల పేర్లు పెడుతున్నది ఎవరో కాదు, మళ్ళీ అది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడే ట్యాక్స్ అంట. సో ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటి మీద ఎవరు చేయాలి విచారణ? ఎవరు చేయాలి విచారణ? ఇప్పుడు ఈ ట్యాక్స్ల మీద విచారణ ఎవరు చేయాలి? సో ఇట్లాంటి ట్యాక్స్లు మరి ఈ ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయంటే మరి ఈ ప్రభుత్వాలని ఇవాళ డైరెక్ట్ ఓపెన్గా అంటుండే కదా బీజేపీ నాయకుడు అయితే, ప్రతిపక్ష నాయకుడు అయితే 2,000 కోట్లు 2,500 కోట్లు ఇక్కడ తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇచ్చిండు, ఎలక్షన్ కోసం ఇచ్చిండు అని చెప్పి ఈ ట్యాక్స్లతో వసూలు చేసి ఇచ్చిండు ఎంపీ ఎలక్షన్లు అని చెప్పి డైరెక్ట్ ఆయన ఆరోపిస్తున్నాడు కదా. మరి ఆరోపణ ఏందో నిరూపించమని చెప్పి ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తున్నారు కదా. మరి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టుగానే మీరు సైలెంట్గా ఉన్నారంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టుగానే వస్తుంది కదా. కానీ పథకాలకి ఏమో పైసలు లేవంటున్నారు, వీళ్ళ మీద ఆరోపణ వస్తుంది. దీని ఏంటి వాళ్ళు? సో నేనేమంటానంటే పథకాలు అనేదేమో ప్రభుత్వ ఖజానాని చేసేది, ఇవేమో వ్యక్తుల మధ్య ట్రాన్సాక్షన్స్. సో వ్యక్తుల మధ్యలో ట్రాన్సాక్షన్స్కు దానికి ట్రాన్స్పరెన్సీ అవసరం లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ప్రభుత్వం అన్నప్పుడే ట్యాక్స్ విధానాలు అన్నీ ఉంటాయి. అవునా? ప్రభుత్వ పథకాలు ఇవ్వాలంటే డబ్బు సార్ మనకు ఈ బడ్జెట్ లేదు, లేదంటే ఇది ఒప్పుకో సార్, ఇంత లిమిటే ఉంటుంది సార్ అని చెప్పేసి మొత్తం నిబంధనలు ఉంటాయి. ప్రతిదానికి ఎఫ్ఆర్బిఎం నిబంధన ఉంటుంది. ఒకవేళ అప్పు తెచ్చుకోవాలి విదేశాల నుండి అంటే దేశంలో ఉన్న ఇప్పుడు మనకు అప్పు విధానాలు ఉన్నాయి, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ అక్రమ దందాకు లిమిటేషన్స్ ఎక్కడ ఉంటాయి? అంటే ఉండదు, దాని ట్యాక్స్ పేమెంట్ ఉండదు, లిమిటేషన్. ఒక 100 కోట్ల 1000 కోట్ల 50 కోట్ల 10 కోట్ల 5 కోట్ల 10 లక్షల అన్న కాంచెల్లి అది స్టార్ట్ అయితేనే ఉంటుంది కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది ఆ దందా. సో అక్కడ కంట్రోల్ కానంత కాలం అక్కడ ఆ సిస్టమ్ కంట్రోల్ కాకుండా ఈ సిస్టము స్ట్రెంత్ అని కాదు, ఈ సిస్టమ్ ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ డబ్బులు లేవు అని చెప్పేసేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ డబ్బులు లేవన్న వాళ్ళు అక్కడ డబ్బులు ఎట్లా వస్తున్నాయి? నీకు ఎన్నికలకు 1,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతున్నావు? ఒక టికెట్ కోసము 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎట్లా తయారైనరు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి డబ్బులన్నీ? మన అక్రమ దందాలు చేస్తేనే కదా వచ్చేది. ఇట్లాంటి అక్రమ దందాలు చేసేవాళ్ళు ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు పెట్టినాడు, మళ్ళీ అక్రమ దందాలు సంపాదించుకోవాలి కదా. 50 కోట్లు కనీసం 150 కోట్లు సంపాదించుకోవాలనుకుంటాడు కదా. మరి ఆయన చేసే ఇప్పుడు ఆయన పథకాలు అమలు చేయడంలో కరప్షన్కి పాల్పడితేనే అవుతుంది కదా. ఇప్పుడు 50 కోట్లకు 100 కోట్లు సంపాదించాలంటే అక్కడెక్కడో జరుగుతున్న ప్రభుత్వ భూములు లేదా పేదల భూముల మీద కన్నేస్తేనే కదా అవి వచ్చేటి వాళ్ళకు. అంతే కదా సార్. సో అందుకే అట్లా జరుగుతుంది. 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలిస్తే మళ్ళీ 400 కోట్లు సంపాదించాలి అంటే ఇది వ్యాపారం అయిపోయింది, బిజినెస్ అయిపోయింది, సేవా పోయి బిజినెస్ అయింది. సో కాబట్టి ఎప్పుడైనా రాజకీయాలు బిజినెస్గా మారాయో ఇట్లాంటి కరప్షన్, పొలిటికల్ కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. సో విపరీతంగా పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది కాబట్టి పేదలకు న్యాయం జరగట్లేదు. పేదలకు ఎందుకు న్యాయం జరగట్లేదు? వాళ్ళ భూములు ఎందుకు ఆక్రమణకు గురవుతున్నాయి? వాళ్ళకు విద్య ఎందుకు దూరమైంది?
వాళ్ళకు వైద్యం ఎందుకు దూరం అయింది, వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు దూరం అవుతున్నాయంటే వీళ్ళంతా వాటి మీద కంటే వీటి మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. ఓకే. సో కాబట్టి ఇవన్నీ పొలిటికల్ కరప్షన్ మారాలంటే ప్రజలు కూడా చైతన్యం కావాలి. ఏమంటే ఆ 1000కి 500 ఆశపడి తమ జీవితాలని నిజమైన నాయకులు ఎన్నుకోకుండా కరప్టెడ్ నాయకులు ఎన్నుకుంటే ప్రజలు కూడా ఇట్లా నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, బట్ రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా జనాలకి ఏం చెప్తారు సార్? ఫైనల్గా నేను జనాలకు ఒకటే చెప్పాల్సుకునే ఇవాళ దేశాలలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే ఇవాళ ప్రజాస్వామ్యం అంటే కొన్ని వందల సంవత్సరాల పోరాట ఫలితంగా మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చింది. కొన్ని వందల బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి నిజాంకు వ్యతిరేకంగా మొఘల్స్కి వ్యతిరేకంగా ఇట్లా కొన్ని వందల సంవత్సరాల పోరాట ఫలితంగా లక్షలాది మంది ప్రజలు కోట్లాది మంది ప్రజలు దాదాపుగా 1 కోటి మందికి పైగా దేశంలో ప్రాణత్యాగం చేశారు స్వతంత్రం కోసం. ఈ తెలంగాణ కోసం ఎంతమంది బలిదానాలు చేశారో అందరికి ఎరికే. ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళ బలిదానాలు మీద ఏమాత్రము శ్రద్ధ లేని వాళ్ళ నాయకులుగా ఎన్నుకుంటే, ఏమాత్రము చిత్తశుద్ధి లేని వాళ్ళ నాయకులుగా ఎన్నుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అస్సలు బతకదు. ప్రజాస్వామ్యం పేరుకే ఉంటుంది. ప్రజాస్వామ్యం పేరుకే ఉంటుంది. కులస్వామ్యము, ధనస్వామ్యము, కార్పొరేట్ సామ్యము, క్రిమినల్స్ రాజ్యం వెళ్తారు. ఇవాళ దోపిడీదారులు రాజ్యం వెళ్తారు. కాబట్టి ప్రజలు ఇవాళ చైతన్యవంతమై ప్రజలు కొంత మేల్కొని నిజమైన చైతన్యవంతులై నిజంగా రాజ్యాంగం ఏమిస్తుంది, రాజ్యాంగబద్ధమైన పరిపాలన వస్తుందా లేదా, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన వస్తుందా లేదా, నిజంగా ప్రజాపాలన అంటారు జరుగుతుందా లేదా, నిజంగా సామాజిక న్యాయం అంటున్నారు నిజంగా సామాజిక న్యాయం జరుగుతుందా లేదా, సమన్యాయం అంటున్నారు సమన్యాయం జరుగుతుందా లేదా, వీటన్నింటినీ ప్రశ్నించడం ఒకటే మార్గం. ప్రశ్నించడం ద్వారా మాత్రమే ఇవాళ హక్కులు సాధించబడతాయని అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి ఇవాళ మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడం అనేది ఒక రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆ హక్కులో భాగంగా ఈ దేశంలో ఉన్న పౌరులు ఖచ్చితంగా ప్రశ్నించాలి అన్యాయాన్ని, అవినీతిని, ఆ ఆధిపత్యాన్ని. అది కులమైన ఆధిపత్యమైన, ప్రాంతమాధిపత్యమైన, భాషాధిపత్యమైన, వ్యక్తి ఆధిపత్యమైన, దేన్నైనా సరే ఆధిపత్యం ప్రజాస్వామ్య ఆధిపత్యానికి తావులేదు, నియంతృత్వానికి తావులేదు. ఒక వ్యక్తి యొక్క నియంతృత్వం కానీ, ఒక భాష యొక్క ప్రాంతం కానీ, ఒక పార్టీ కానీ లేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడము ఇవాళ ప్రజల బాధ్యత. అందుకే రాహుల్ గాంధీ ఒక చక్కటి మాట అన్నాడు, నాకు బాగా నచ్చింది ఆ మాట. ఈ దేశంలో రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ పరిరక్షిస్తున్నది సామాన్యులు మాత్రమే, పేదలు మాత్రమే పరిరక్షిస్తున్నారు. పాపం వాళ్ళు ఏ రకమైన మ్యానిపులేషన్స్ అయినా సరే పోయి ఓటేస్తున్నారు, ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. ఇవాళ రాజ్యాంగాన్ని కూడా ఇవాళ అంతో ఇంత 100 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయంటే బికాజ్ ఆఫ్ పేదలు ఓట్లు వేయడమే కారణం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్న పేదలు కొంచెం చైతన్యం చేయగలిగితే, ఇంకా వాళ్ళని కొంచెం మోటివేట్ చేయగలిగి వాళ్ళ హక్కులను కనుక చెప్పగలిగితే, ఎట్లయితే టీవీ సీరియళ్లలో రామాయణము, మహాభారతము, మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో బైబిలు, ఖురాను బోధించబడుతుందో రాజ్యాంగం కూడా బోధించబడాలి. ఎట్లయితే వాళ్ళ ప్రియాంబుల్ అనేది తెలియకుండా ఏ నాయకునికి ఓటేసే అధికారం ఇవ్వద్దు, అంటే ఓటు అడిగే హక్కు ఉండదు, ఓటేసే అధికారం కూడా ఇవ్వద్దు. ప్రతి పౌరుడు కూడా ప్రియాంబుల్ తెలుసుకోవాలి. కనీసం రాజ్యాంగం మొత్తం చదవకపోయినా పర్లేదు, రాజ్యాంగ పీఠిక చదవాలి. ఏముంది అసలు ఈ పీఠిక ఎందుకు, ఈ రాజ్యాంగకర్తలు ఎంతగానో రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాశారు. దేనికోసం? ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని బతికించాలని, నిజమైన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయాన్ని బతికించాలని కదా. ఆ దిశగా చైతన్యం ప్రజలను చేయాల్సిన అవసరం ఉంది. సో రాజ్యాంగము, హక్కులు, వీటి మీద చైతన్యం చేసే దిశగా చదువుకున్న వాళ్ళంతా చేయాలి, విద్యా వ్యవస్థ చేయాలి. ఇవన్నీ కూడా చేయకుండా కేవలము ఇవాళ మతం పేరు మీదనో, కులం పేరు మీదనో, భాష పేరు మీదనో ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పోదు, అవర్ధిలో పేదరికం అసలే పోదు, అసమానతలు అంతకన్నా పోవు. సో ఆ దిశగా నూతన రాజకీయాల కోసం ఇవాళ నూతనమైన విలువలు ఉన్న వ్యక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేనైతే వెల్కమ్ చెప్తున్న వాళ్ళను, అట్లాంటి వాళ్ళను తప్పకుండా రానున్న రోజుల్లో ఆ రకమైన చైతన్యం, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడి అవినీతిని అంతం చేసేయడానికి ఎక్కువ టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. ప్రతి పథకము ఇలా ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పేం కాదు. ఖచ్చితంగా ఆ రకంగా నీకు రేపు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ రాగలిగితే, అకౌంటబుల్ గవర్నమెంట్ రాగలిగితే తప్పకుండా నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ 3 స్లోగన్స్ ఏవైతే ప్రజాపాలన, సామాజిక న్యాయము, సమన్యాయం, నిజంగా చాలా అద్భుతమైన స్లోగన్స్. బట్ అమల్లో వీటిని చేయగలిగితే తెలంగాణ దేశంలో ఒక మోడల్ అవుతుంది. దాన్ని చేయమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూద్దాం, ఆల్ ద బెస్ట్. ముందు ఏం జరుగుతుందో. ఇది గాలి వినోద్ కుమార్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.